ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటనతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లిందా? ఇండ్ల కూల్చివేతతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందా? ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ నిజమైన లబ్ధిదారుల ఇళ్లు అధికారులు ఎలా కూల్చారు? మంత్రుల మధ్య విభేదాలు లబ్ధిదారులకు శాపంగా మారిందా? ఖమ్మం జిల్లా వెలుగుమటలో పేదల ఇండ్లను బుల్డోజర్లతో రేవంత్ సర్కార్ కూల్చివేసింది. 10 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న వారి ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేశారు. దీంతో 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో ఏండ్లుగా ఉంటున్న తమను రేవంత్ సర్కార్ రోడ్డు పాలు చేసిందని బాధితులు బోరున విలపించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెలుగుమట్లలో బాధితుల్ని ఓదార్చారు. ఇండ్ల కూల్చివేతలో దాగి ఉన్న కుట్రల్ని ఎండగట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్టలో పేదలు ఎప్పటినుంచో ఉంటున్నారు. భూదాన బోర్డు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు వారి వద్ద ఉన్నాయి. 410 మంది అర్హత కలిగి ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. అవేవీ పట్టించుకోకుండా అన్ని ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. వెలుగుమట్ల ఘటన కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయింది. అర్హులైన వారి ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. హస్తం పార్టీకి నమ్మి ఓట్లు వేస్తే తమను రోడ్డు పాలు చేసిందని బాధితులు మండిపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అర్హులైన 410 మందికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పేదల పాలిట శాపంగా మారిందనే తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఆక్రమణ చేసిన వారుంటే నోటీసులు ఇచ్చి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కూల్చివేతల అంశం తనకు తెలియదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కాగా రెవెన్యూ మంత్రికి తెలియకుండా కూల్చివేతలు ఎలా జరుగుతాయనే చర్చ జరుగుతోంది. మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయట. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో ఉన్న మంత్రి తుమ్మల వచ్చి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వెలుగుమట్ల ఘటనలో జరిగిన అన్ని అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో పొంగులేటి అనుచరులు తుమ్మలను టార్గెట్ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మౌనంగా ఉన్నారు. ఇద్దరు మంత్రుల వ్యవహారంలో తానెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే వాదన కూడా ఉంది. వెలుగుమట్టలో పేదల ఇండ్లు కూల్చివేయడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి విమర్శలు రావడంతో అధికార కాంగ్రెస్ వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.